హాయ్ గైస్, మీలో ఎంతమంది యూట్యూబ్లో రోహిత్ అండ్ శశి వర్క్ ఫాలో అవుతారో నాకు తెలీదు. బట్ ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, అండ్ ఆ నేటివిటీకి క్లోజ్గా క్యారెక్టర్స్ని, ఆ కాన్సెప్ట్స్ని మనకి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్సెప్ట్ వీడియోస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో రోహిత్ అండ్ శశి క్యాంప్ నుంచి ఒక ఫిలిం రిలీజ్ అయిందనమాట. ఆ ఫిలిం పేరు డబుల్ ఇంజన్. థియేటర్స్లో ఈ ఫిలిం లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. అండ్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ మూవీ మీ క్లోజెస్ట్ థియేటర్స్లో ఉండుండొచ్చు, లేదా మూవీ సంక్రాంతి రిలీజెస్ వస్తున్నాయి కాబట్టి మీకు కొంచెం అలా హాల్ట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ అలా ప్రజెంట్ చేయడానికి వాటిని అలా ఆపి ఉండొచ్చు. ఆర్ ఈ వీడియోను కనుక మీరు లేట్గా చూస్తూ ఉంటే ఈ సినిమా ఆల్రెడీ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లే అవుతూ ఉండుండొచ్చు. సో నేను ఫార్చునేట్లీ ఈ మూవీని చూడటం జరిగిందనమాట. ఈ మూవీని నేను చూడడానికి మెయిన్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ నాకు రోహిత్ అండ్ శశి వీళ్ళిద్దరు వర్క్ మీద ఉన్న ఆ కాన్ఫిడెన్స్, అండ్ వీళ్ళిద్దరు వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నేటివ్గా ఉంటుంది, వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ. సో ఈ సినిమాలో వాళ్ళు ఏం చూపించారు, ఏం చేశారు అని తెలుసుకుందాం అనేది నా ఇంట్రెస్ట్ అనమాట. దట్ ఈస్ వై ఐ వాచ్ దిస్ మూవీ. సో ఇంకా డబుల్ ఇంజన్ మూవీ విషయానికి వస్తే ఇది కంప్లీట్లీ ఒక ఇండిపెండెంట్ స్టైల్ ఆఫ్ ఫిలిం ఫార్మాట్లో మన ముందుకు తీసుకొచ్చారనమాట. అండ్ ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేసింది మన పరేషాన్ మూవీ మేకర్స్. సో పరేషాన్ మూవీ మేకర్స్ అన్నాను కదా అని చెప్పి పరేషాన్ మూవీలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, ఆ కలర్ఫుల్ లుక్ అండ్ ఆ కమర్షియల్ టచ్ కానీ ఈ సినిమాలో ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే డబుల్ ఇంజన్ మూవీని చాలా నేటివ్గా, నేటివిటీకి చాలా క్లోజ్గా ఉండే క్యారెక్టరైజేషన్స్, నేటివిటీకి చాలా క్లోజ్గా ఉండే క్యారెక్టర్స్తో, నేటివిటీకి చాలా క్లోజ్గా ఉండే లుక్ అండ్ ఫీల్తో, అండ్ హార్డ్ కోర్ డైలాగ్స్తో మనకి చాలా సింపుల్ వేగా, చాలా సిన్సియర్గా ఈ సినిమాని ప్రజెంట్ చేశారనమాట. విత్ నో కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో మనకి కట్ చేస్తే వచ్చే పాటలు కానీ, డాన్సులు కానీ, అన్వాంటెడ్గా ఉండే సీన్స్ కానీ, అన్వాంటెడ్గా వచ్చే డైలాగ్స్ కానీ, అన్వాంటెడ్గా వచ్చే కైండ్ ఆఫ్ ఫైట్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా డానీ అనే ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక ఊరిలో కలుస్తారు. డానీ ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్, దాన్ని డబుల్ ఇంజన్కి లింక్ చేసి ఈ సినిమాని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా సింపుల్గా, చాలా సిన్సియర్గా, చాలా నేటివ్గా మనకి ప్రజెంట్ చేశారనమాట. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత డానీ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వడానికి మనం కొంచెం టైం తీసుకుంటాం. అండ్ డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దిరా, అసలు ఏమిటి డబుల్ ఇంజన్ అనేది నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. డానీ క్యారెక్టర్తో కొంచెం స్ట్రాంగ్గానే నేటివిటీని మనకి చూపిస్తూ కరెక్ట్గా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ టు ద మూవీ, మెయిన్గా ఒక 30 minutes ఆఫ్టర్ ద మూవీ మనకి ఈ డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈ సినిమా. అసలు ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, ఒక స్లైట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని, ఆ క్యూరియాసిటీలోంచి వచ్చే ఒక నైస్, అంటే పరేషాన్లో మనం ఎలా అయితే ఒక ఇన్నోసెంట్ హ్యూమర్ని, ఇన్నోసెంట్ క్యారెక్టరైజేషన్స్ని మనం చూసామో ఈ సినిమాలో కూడా రోహిత్ అండ్ శశి వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లోంచి ఆ ఇన్నోసెన్స్ని, ఆ ఇన్నోసెంట్ హ్యూమర్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ కొన్ని సీన్స్ దే హ్యావ్ రియల్లీ సక్సీడెడ్. అండ్ ఈ ముగ్గురి ఫ్రెండ్స్ లైఫ్లో ఇండిపెండెంట్గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం జరుగుతుంది, అండ్ ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు పడే బాధలు ఏమిటి, అండ్ ఆ బాధలు పడుతున్నా కూడా వాళ్ళ లైఫ్ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళు కలిసినప్పుడల్లా ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు టైం అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా నేటివ్గా మనకి ఈ సినిమాలో చూపించారనమాట. ఈ సినిమాలో నేను ముందే మీకు వార్న్ చేస్తున్నాను, కర్స్ వర్డ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవి నేటివిటీతో చాలా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయే కర్స్ వర్డ్స్ అయినప్పటికీ కొంచెం హెవీగానే, హెవీ డోసేజ్ ఆఫ్ దోస్ కర్స్ వర్డ్స్ ఈ సినిమాలో మనకు ఉంటాయన్నమాట. సో దానికి మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మనం సినిమా చూసేటప్పుడు కావాలని పెట్టారు, ఈ మధ్య ఇలాంటి కర్స్ వర్డ్స్ పెట్టడం వల్ల కొంచెం హైప్ వస్తుంది కాబట్టి పెట్టారు అన్న కైండ్ ఆఫ్ కాకుండా, నార్మల్గా మన వాడుక భాషలో ఊర్లలో ఎలా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు, అండ్ కొంచెం నేటివిటీకి కోర్గా ఉన్న క్యారెక్టర్స్ ఎలా మాట్లాడుకుంటారో అన్న కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లోనే ఈ కర్స్ వర్డ్స్ని వాళ్ళు ఈ సినిమాలో వాడుకోవటం జరిగింది. సో ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని చూడటం బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్ ఇన్ దిస్ మూవీ. ఇంకా ఈ సినిమాలో ఉన్న పిక్చరైజేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా కోర్ టు ద నేటివిటీ, చాలా ఇండిపెండెంట్ ఫిలిం స్టైల్లో ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేశారనమాట. ఎందుకంటే ఈ సినిమా చూసేటప్పుడు మనం ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతూ జస్ట్ వాళ్ళతో వెళ్ళిపోతూ ఈ సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టే ఉంటుంది. కానీ ఏదో కట్ చేస్తే ఒక సీన్ వచ్చినట్టు కానీ, ఇక్కడ ఈ సీన్ కోసం వాళ్ళు ఏదో సెటప్ చేసినట్టు కానీ, ఇక్కడ ఈ డైలాగ్ కోసం, ఆ హైప్ కోసం వాళ్ళు ఏదో ట్రై చేసినట్టు కానీ ఏమీ అనిపించదు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాడిన లొకేషన్స్ కానీ, వాళ్ళు చూపించిన ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్లో ఉన్న ఆ బిహేవియర్ కానీ, అండ్ ఆ బిహేవియర్ నుంచి వచ్చే ఆ సీన్స్ కానీ, అక్కడ ఉన్న పిక్చరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద అంబియాన్స్ ఇస్
కంప్లీట్లీ కోర్ నేటివ్ అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమాని పిచ్చగా ఎక్స్పెక్టేషన్స్ ఏవేవో పెట్టేసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని కనుక చూస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఒక ఇండిపెండెంట్ సినిమాని చాలా కోర్ నేటివిటీ అండ్ నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ని చూస్తాము అండ్ ఆ ప్రెజెంటేషన్ కూడా అలాగే ఉండబోతుంది. అండ్ రోహిత్ అండ్ శశి వాళ్ళు ఈ సినిమాలో ఏం చేస్తున్నారు, అసలు డబుల్ ఇంజిన్ అంటే ఏంటి, అసలు ఏం జరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం అని కనుక చూస్తే మీరు డెఫినెట్గా ఇట్ విల్ బీ అ ఈజీ వాచ్ అనమాట. హ్యాపీగా కూర్చొని అలా సరదాగా ఈ సినిమాని చూసేయచ్చు. విత్ ఆ కర్స్ వర్డ్స్ని కనుక మీరు కొంచెం భరించగలిగితే ఎవ్రీథింగ్ మీరు ఈ సినిమాని సింపుల్గా మంచి ఫీల్ గుడ్ లాగానే ఈ సినిమాని చాలా నీట్గానే వాళ్ళు ఎండ్ చేస్తారు. కాబట్టి డబుల్ ఇంజన్ మూవీని మీరు సరదాగా మీ ఫ్రెండ్స్తో కూర్చొని చూడాలి అనుకుంటే హ్యాపీగా చూసేయచ్చు అనమాట. సో అదనమాట సంగతి. రోహిత్ అండ్ శశి డిడ్ అ గుడ్ జాబ్ presenting double engine movie to us in a very native style with native characters and a very good చిన్న స్లైట్ టచ్ ఆఫ్ మెసేజ్ మనకి ఇస్తారు ఇన్ ద ఎండ్. ఆ మెసేజ్ మీరు అర్థం చేసుకునే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఒకవేళ మెసేజ్ అర్థం చేసుకోలేని వాళ్ళు మెసేజ్ ఇచ్చారా అని వెతుక్కునే వాళ్ళు లైట్ తీసుకోండి, సినిమాని హ్యాపీగా చూసేయండి, మెసేజ్ల గురించి వెతుక్కోవద్దు. బట్ దే హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ యూజింగ్ దిస్ డబుల్ ఇంజన్ అనే కాన్సెప్ట్. అండ్ ఆ డబుల్ ఇంజన్ అంటే ఏమిటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ సినిమాని చూస్తే. సో అదనమాట సంగతి గైస్. డబుల్ ఇంజన్ మూవీ చూడాలి అనుకుంటే థియేటర్లో ఆడుతుంటే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి రివ్యూస్ ఆర్ కమింగ్ వెరీ సూన్ ఇన్ అవర్ ఛానల్. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఆల్సో ఫాలో us on Instagram. Our reviews are coming very soon. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మేము ఇవ్వబోతున్నాం డ్యూరింగ్ దిస్ సంక్రాంతి రిలీజెస్. సో వాటి కోసం కూడా యూ గైస్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.